నీరుడే రమేష్ గారు దొరకలేరా? ఈ తాపాన్ని బోల్పిందే కావాలి. ఆవురా, చిన్న పోరన్ లెక్క బాటల రంగులు కలుపుకున్నవేంద్రా? పోయి గుడ్లు టమాటాలు అందుకరా పో. అరే ఈడేంద్రా ఇంకా తేటగున్నాడు. ముంచుర్రి ఆ నానుడు ఉంటదబ్బా రేపు హోలీ. మళ్ళా కొందరు ఇయాలనే చేసుకున్నారు. రంగులు గుప్పుడు, డాన్సులు చేసుడు, డీజేలు పెట్టుడు, గిప్ప ఎగురుడు. వారెవ్వా బురదల బోర్లొచ్చి నిండారా తానం చేపిస్తున్నారు. ఉత్తర భారతంలో జోరుంది హోలీ పండుగ. ఒక రోజు ముందే చేసుకున్నారు. మళ్ళా అహ్మదాబాద్ లా పూల హోలీ ఆడుకుంటా అల్కటి స్టెప్పులతోటి అద్దరగొట్టిండ్రు అమ్మలక్కలు. అటే కాదు, మనతన సుత ఆడాడ ఓ రోజు ముందుగానే నడిచింది రంగుల పండుగ. అగో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, గూపన్పల్లిలా రాత్రి కామదానం చేసి పొద్దుగాల రంగులు జల్లుకునుడు, నీళ్ళల్లో మునుగుడు. మరి ఈడ ముందే ఎందుకైతున్నదంటే, మా గ్రామంలో సారగమ్మ దేవ విగ్రహం ఉంటది. సారగమ్మ ఉన్న దగ్గర ఒక రోజు ముందు కార్యక్రమం జరపబడుతుంది. అటు పట్నం ఇటు జిల్లాలల్లా శుక్రవారం హోలీ ఆడుకుంటానికి షాపింగ్ జోరుగా నడుస్తుంది. 180 నుంచి ప్యాకెట్ బ్యాగ్ పెడితే 250, 300 ప్యాకెట్ ఉంటుంది. 5 kg ప్యాకెట్ ఉంటుంది. దేని దానికి క్వాలిటీ ఉంటుంది. అన్ని తయారు చేసుకుంటుండ్రు కానీ రోడ్ల మీద ఏడబడితే ఆడ హోలీ ఆడతాం, ఎవరికి పడితే అలా కూస్తాం, బండ్ల మీద రంగులు చల్లుతాం, నీళ్లు చల్లుతాం, బైకుల మీద కార్లల్లా గుంపులుగా తిరుక్కుంటా రంగుల పండుగ చేసుకుంటామంటే నడవది. బాజాప్తా కేసులు రాస్తారట. ఇంకో ముఖ్యమైన ముచ్చటుల్లో వైన్సులు బంద్ పెట్టాలని ఆర్డర్ వేసిండ్రు పట్నం పోలీసులు. ఇక ఎప్పట్లెక్కనే చెప్పే ముచ్చట ఏందంటే, కెమికల్ కలిపిన రంగులు చల్లుకోకుండ్రి, పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. ఇక మన తాన పండుగ ముచ్చట రేపు చూద్దాం తీన్రి.